సో మీకు శారీస్లో ఏమైనా బాగా నచ్చిన శారీ వచ్చినా కానీ నాకు చెప్పండి, ఎందుకంటే అది కూడా వీడియో తీద్దాము. సార్ పొద్దున ఒక శారీ చూసా సార్, పై నుంచి తీసుకొచ్చాను. ఆ, సేమ్ దాంట్లో ఎలా ఉందంటే గుడిసె బొమ్మ వచ్చేసి పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది. గుడిసి బొమ్మ వచ్చిందా? ఏదో ఒకసారి తీసుకురా ఒకసారి శారీ వెళ్ళి. ఒక్క నిమిషం సార్. మా వెంకట్ ఇవాళ గుడిసె బొమ్మతో ఒక శారీ చూపిస్తున్నాడు. అలాగా వల్గర్గా గిడిసే అనకూడదు, ఇల్లు అనాలి. అను ఇల్లు హౌస్. సో ఎలా చెప్పాలి, వర్ణించేటప్పుడు ట్రెడిషనల్ ఇల్లు కాన్సెప్ట్లో వచ్చిందని చెప్పాలి. చెప్పు ఇప్పుడు కస్టమర్ గుడిసె అని చెప్పుకుంటారా? సో యాక్చువల్లీ సిల్క్ వాష్ జరీలో వచ్చిందండి శారీ. సో సిల్క్ వాష్ జరీలో ఏంటంటే ఇది హ్యాండ్లూమ్ కాంబినేషన్లో మీకు ఏంటంటే రోజ్ గోల్డ్ జరీకి సిల్వర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. సో ఇల్లు బొమ్మ అనమాట అండి, గుడిసె కాదు. మళ్ళీ చెప్తాను ఏమని, ట్రెడిషనలే సార్. సో యాక్చువల్లీ గొల్లబొమ్మల ప్యాటర్న్తో మీకు హ్యాండ్లూమ్లో వెరైటీస్లో యూనిక్గా కావాలి అనుకుంటే సో ఈ స్టైల్ ఆఫ్ కాంబినేషన్ చూడండి. సో మీకు ఏంటంటే ఇలాగ మీకు గోపికలతో గొల్లబొమ్మల డిజైన్ వస్తుంది అనమాట. సో చూడొచ్చు, ట్రీ కాంబినేషన్ వచ్చి ఇలాగ గోపికలు ఉంటారనమాట. సో ఇదే కాంబినేషన్లో మీకు ఏంటంటే ఇక్కడ అరే నాకు ఆ గుడిసే వస్తుందా, ఇల్లు బొమ్మతో మీకు ఏంటంటే ఇలాగ గోపికలు అంటే కాన్సెప్ట్ ఏంటంటే అండి, కృష్ణుడు ఇలాగ రాధిక స్టైల్లో ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గోమాతలతో ప్యాటర్న్. ఇంత బ్యూటిఫుల్ శారీని నువ్వు గుడిసె అన్నవారా? అదే తెలుగులో అర్థమైన ఇది ఒకసారి ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండి. నువ్వు తెలుగు మాట్లాడకరా రే కస్టమర్తో. సో బ్యూటిఫుల్ శారీ అండి. సో మా స్టాఫ్ని క్షమించండి అండి. సో ఇలాగ గుడిసెలు అన్నందుకు. సో మీకు ఏంటంటే ఇలాగ గోపికల స్టైల్లో వస్తుంది అనమాట శారీ కూడా. సో ఇల్లు గోపికల కాన్సెప్ట్, ఇలా గోమాతలతో డిజైనర్ వేర్ కాన్సెప్ట్ అనమాట. సిల్క్ వాష్ జరీలో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, మీకు శారీ కాస్టింగ్ కూడా ఏంటంటే 32,000 అండి. సో ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చు.